ఢిల్లీలో చక్రం తిప్పి వచ్చే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని మాజీ పార్లమెంట్ సభ్యుడు అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ ఫలితాలతోనే మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ అరుదైన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటారని తాను భావిస్తున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అన్నింటినీ సాధించుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు. ఎవరు వచ్చినా తీసుకుని నాకు ఓటేయండి అని ఎందుకు వేస్తారు? ఏమని చెప్పాను? 91లోనా? అప్పుడు 94 డబ్బులు లేవు. పొరపడ్డావు మిస్టర్. అసలు 5 పైసలు ఇవ్వలేదు. అసలు నా దగ్గర ఉంటే కదా. అలాగా ఎప్పుడూ ఇవ్వాల. నీకు 94 7 నియోజకవర్గాల్లో, ఈస్ట్ గోదావరిలో 6, ఈస్ట్ గోదావరి 6 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఓటు కొనాలి. కొవ్వూరులో జరిగింది. వెస్ట్ గోదావరి ఎప్పటి నుంచో ఉంది అలవాటు. నాకు పార్టీ ఇచ్చింది, మీరందరూ ఇచ్చింది. నా సొంత డబ్బులు అయితే డిపాజిట్ జైన్ వెళ్ళి డిపాజిట్ వేసాడు. జైన్ కట్టేశాడు అశోక్ కుమార్ జైన్. ఏది నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు. అంటే ఎంత 5,500 ఎంతో డిపాజిట్ సరి గుర్తులేదు. నాకు అయిన ఖర్చు 11 లక్షల రూపాయలు. అందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు మీద రాసి పంపించాను. అన్యాయంగా పెట్టింది. చంద్రబాబును అరెస్ట్ చేసింది, లోపల పెట్టింది. ఇదేగా వాళ్ళ ఆరోపణ. అంటే వదిలేస్తారా? ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా? సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుంది కదా. వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సిబిఐకి వెళ్ళండి. అలా పెట్టినందుకు ఏడవలసింది ఎవరో? రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి. మా మీద నమ్మకం లేదా అని. విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం. అసలు అంతే.